వరంగల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. దీనిని మేము తీసుకొచ్చామంటే లేదు దీని క్రెడిట్ మాకే అంటూ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తెగ కొట్టేసుకుంటున్నారు. వీళ్ళు సరిపోవట్లేదురా బాబు అంటే ఇది నా ఘనత అంటూ పానకంలో కుడకలాగా టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీన్లోకి ఎంట్రీ అయ్యాడు. సరే, ఇలాంటి పనులు సక్సెస్ అయినప్పుడు క్రెడిట్ కోసం పాకులాడడం అనేది సాధారణమే. అయితే ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడప్పుడే పుట్టింది కాదు. దీనికి ఆల్మోస్ట్ 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అవును, మన దేశానికి స్వాతంత్రం రావడానికి ముందే అంటే 1930లోనే దీనిని మమ్నూర్లో నిర్మించారు. అప్పటి చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఎయిర్పోర్ట్ బాధ్యతలను చేపట్టారు. ఆ రోజుల్లో భారత్లో ఇదే అతిపెద్ద ఎయిర్పోర్ట్. సుమారు 1875 ఎకరాల స్థలంలో 6.6 కిలోమీటర్ల రన్వేతో దీనిని నిర్మించారు. ఇక్కడ పైలట్తో పాటు సిబ్బందికి ప్రత్యేక గృహాలు, పైలట్ శిక్షణ కేంద్రాలు, 1 కన్నా ఎక్కువ టెర్మినల్స్ కూడా ఉండేవి. ఇలా 1930లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం 1981 వరకు కొనసాగింది. ఆ రోజుల్లో సోలాపూర్లో వ్యాపార అభివృద్ధికి, వరంగల్లోని ఆజంజాహీ మిల్స్కి, సిర్పూర్లోని కాగజ్ నగర్లో ఉన్న పరిశ్రమ సేవలకు ఈ ఎయిర్పోర్ట్ ఉపయోగపడింది. అంతేకాదు 1930, 1981 మధ్యకాలంలో ఈ ఎయిర్పోర్ట్ ద్వారానే అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు తమ పర్యటనలను కొనసాగించారు. ఈ ఎయిర్పోర్ట్కి ఉన్న మరో విశేషం ఏమిటంటే ఇండో చైనా యుద్ధం సమయంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించింది. ఆ టైంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకొని శత్రువులు దాడులు నిర్వహిస్తే ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడింది. 1970 నుంచి 1977 మధ్యలో ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు వాయుదూత్తో పాటు అనేక కార్గో సేవలు సైతం అందజేయబడ్డాయి. అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ఎయిర్పోర్ట్ 1981లో మూతపడింది. కొన్ని కారణాల వల్ల అప్పటి ప్రభుత్వం ఈ ఎయిర్పోర్టుని క్లోజ్ చేసింది. అంతే, అప్పటి నుంచి దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. అక్కడి నుంచి 2004కి వస్తే వరంగల్ ఎయిర్పోర్ట్కి మరో ఆటంకం వచ్చి పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన జిఎంఆర్ సంస్థ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదే 150 కిలోమీటర్ల రేడియస్లో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అనేదే ఆ కండిషన్. దీనికి సివిల్ ఏవియేషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్ ఎయిర్పోర్టుకు తెరుచుకునే దారులు దాదాపు మూసుకుపోయాయి. కానీ ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మళ్ళీ ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన తెర మీదకు వచ్చింది. 1981లో మూతపడ్డ ఈ ఎయిర్పోర్టుని తిరిగి ప్రారంభించాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ తన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. 2017లో 2004లో విధించిన 150 కిలోమీటర్ల రేడియస్ కండిషన్ని ఎత్తివేయాలని కోరుతూ జిఎంఆర్ సంస్థతో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు సఫలం కాలేదు. 2021లో అప్పటి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన జ్యోతిరాదిత్య సింధియాను కేసీఆర్ కలిశారు. ఈ ఎయిర్పోర్టుపై ఆయనతో చర్చలు జరిపితే దీనిని తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడతానని సింధియా హామీ ఇచ్చారు. దీంతో కేసీఆర్ సర్కార్ తన పనులను మరింత వేగవంతం చేసింది. 2022లో ఈ ప్రాజెక్టుకు 950 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఒప్పుకుంది. 2023లో కేసీఆర్ కేబినెట్ దీనికి ఆమోదం తెలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే కూడా నిర్వహించింది. ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం 100 కోట్ల నిధులను సైతం విడుదల చేయడం జరిగింది. కానీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఈ పనులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడింది. రాష్ట్రం స్థలం ఇస్తామన్నా, తమ వంతు నిధులు విడుదల చేస్తామన్నా కేంద్రం మాత్రం అందుకు సహకరించలేదు. పైగా ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో బీజేపీ కేవలం తన స్వార్థం ఆలోచించుకొని రాజకీయాల వైపు దృష్టి మరల్చేసింది. ఇప్పుడు మళ్ళీ 1.5 ఏడాది తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని కేవలం 2.5 సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తామని రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. కేరళలోని కొచ్చి ఎయిర్పోర్ట్ తరహాలోనే దీనిని నిర్మించాలని డిసైడ్ కూడా అయ్యారు.
ఇక్కడ అసలైన కామెడీ ఏమిటంటే ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ అండ్ బీజేపీ తన్నుకోవడమే. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎన్నోసార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ఎయిర్పోర్ట్కి క్లియరెన్స్ తీసుకొస్తే ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మేమంటే మేము తెచ్చామంటూ కాంగ్రెస్ అండ్ బీజేపీ జుట్లు పట్టుకుంటున్నాయి. నిజంగానే కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గత 10 ఏళ్లలోనే ఆయన ఎందుకు అనుమతుల్ని తీసుకురాలేదు? అటు మేము కూడా తెచ్చామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్కి ముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళెందుకు అనుమతులు ఇవ్వలేదు? వీళ్ళిద్దరికీ నిజంగానే చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ ప్రతిపాదించిన ఆదిలాబాద్, జక్రాన్పల్లి, దేవరకద్ర, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కూడా ఎయిర్పోర్ట్లకు అనుమతి తీసుకురాగలరా? అక్కడి దాకా ఎందుకు? విభజన హామీలను వీళ్ళు నెరవేర్చగలరా? లేదు కదా. మరి వీళ్లను క్రెడిట్ దొంగలు అని చెప్పకుండా ఎలా ఉంటాం? సరే, ఎవరి ఆనందం వారిది, ఎవరి సరదా వారిది. ఇక్కడ ఎయిర్పోర్ట్ పూర్తయితే చాలు. రాష్ట్రాభివృద్ధిలో ఇది ఖచ్చితంగా మరో కలికితురాయిలా నిలిచిపోవడం గ్యారంటీ. ఇచ్చిన మాట ప్రకారం 2.5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే నిజంగా అభినందించాల్సిందే. ఖచ్చితంగా రేవంత్ సర్కార్ని సన్మానించాల్సిందే. కానీ ఈ అంశాన్ని కేవలం రాజకీయాల కోసం వాడుకొని వదిలేస్తే మాత్రం ప్రజలు ఎప్పటికీ క్షమించరు.